హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విజ్ఞాన్ సర్వర్స్. ఈ వీడియోలో మనం డిపార్ట్మెంటల్ టెస్ట్ సంబంధించి అకౌంట్ కోడ్ వాల్యూమ్ 2 గురించి డిస్కస్ చేద్దాం. సో దీనికి వచ్చేటప్పటికి ఏంటంటే ఈ వాల్యూమ్ 2లో టోటల్గా 3 పార్ట్స్గా డివిజన్ చేయడం జరిగింది. అలాగే 3 పార్ట్స్లోనే 5 చాప్టర్స్ అలాగే 127 ఆర్టికల్స్గా మనకి ఎంటైర్ అకౌంట్ కోడ్ వాల్యూమ్ 2ని డివిజన్ చేయడం జరిగింది. సో ఒక్కొక్క దాని గురించి మనం చెప్పుకుందాం. సో పార్ట్ 1కి వచ్చేప్పటికి ఏంటంటే అందులో చాప్టర్ 1 ఉంటుంది, ఇంట్రొడక్టరీ చాప్టర్ అని చెప్తాం మనం. అలాగే పార్ట్ 2 వచ్చేప్పటికి ఏంటంటే చాప్టర్ 2, 3, 4 అన్నీ కూడా పార్ట్ 2 వీడియోలోనే మనకు ఉంటాయి. అలాగే పార్ట్ 3కి వచ్చేప్పటికి ఏంటంటే చాప్టర్ 5 అకౌంట్స్ ఆఫ్ ద స్మాల్ కాయిన్ డిపోర్ట్స్. ఈ విధంగా మనకి ఏంటంటే వాల్యూమ్ 2 అనేది డివిజన్ చేయడం జరిగింది. సో ఒక్కొక్క చాప్టర్ గురించి మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ చాప్టర్ 1 ఇంట్రొడక్టరీ అంటే ఏంటంటే పర్టికులర్గా ఈ యొక్క చాప్టర్ 1 అంతా కూడా ట్రెజరీ అకౌంట్స్ గురించి చెప్పడం జరుగుతుంది. సో ట్రెజరీ అకౌంట్స్ అంటే ఏంటంటే మన స్టేట్ ట్రెజరీ అవ్వచ్చు, సెంట్రల్ ట్రెజరీ అవ్వచ్చు. అలాగే ఏంటంటే ఇప్పుడు పర్టికులర్గా మనకి 1934లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని చెప్పి మనకి యాక్ట్ ఒకటి తీసుకురావడం జరిగింది. సో ఆ యాక్ట్ ప్రకారం ఏంటంటే అందులో కూడా మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని రిజర్వ్ బ్యాంక్కి వన్ ఆఫ్ ద బ్రాంచ్గా ట్రీట్ చేస్తూ మనం మెన్షన్ చేయడం జరిగింది. అందువల్ల ఏంటంటే ఏవైనా సరే ట్రెజరీకి అమౌంట్ పే చేయాలి అంటే దగ్గరలో ఉన్న ఎస్బీఐని వెళ్ళి పే చేయమని చెప్తూ ఉంటారు. సో ప్రజెంట్ ఎస్బీహెచ్ కూడా మెర్జ్ అవ్వడం ద్వారా ఎస్బీహెచ్ కానీ ఎందులో అయినా సరే మనం ఆ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రూప్లో సంబంధించిన దేంట్లో అయినా సరే ఈ యొక్క ట్రెజరీ అకౌంట్కి మనీ పే చేయొచ్చు. సో అలాంటి వాటి గురించి మనకంతా కూడా ట్రెజరీ అకౌంట్లో మెన్షన్ చేయడం జరిగింది. అలాగే చాప్టర్ 2కి వచ్చేప్పటికి ఏంటంటే ద క్లాసిఫికేషన్ ఆఫ్ ద ట్రాన్సాక్షన్ ఇన్ ట్రెజరీ అకౌంట్స్. ట్రెజరీ అకౌంట్స్లో ఈ యొక్క ట్రాన్సాక్షన్ కానీ అంటే తీసుకోవడం, వేసుకోవడం అంటే రిసిప్ట్స్ కావచ్చు, డిస్బర్స్మెంట్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా ఇందులో మెన్షన్ చేయడం జరిగింది. సో జనరల్గా అంటే ఏంటంటే అసలు ట్రాన్సాక్షన్స్ అంటే ఏంటి, రిసిప్ట్స్ అంటే ఏంటి, ఇవన్నీ చెప్పి క్లాసిఫై చేస్తారు. అలాగే ట్రాన్సాక్షన్ విత్ అదర్ గవర్నమెంట్ అంటే పర్టికులర్గా ఏంటంటే వేరే గవర్నమెంట్తో ట్రాన్సాక్షన్ వచ్చేప్పటికి అది స్టేట్ ట్రెజరీలో అవ్వచ్చు, సెంట్రల్ ట్రెజరీస్లో అవ్వచ్చు. సో ఆ విధంగా ఉంటాయి. అలాగే దీంతో పాటుగా మనకి ఏంటంటే ట్రాన్సాక్షన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ రైల్వేస్. సో ఏదైనా రైల్వేస్ బదులుగా కానీ లేదా వేరే అదర్ డిపార్ట్మెంట్స్ అంటే గవర్నమెంట్ తరపున వేరే కంట్రీస్తో అవ్వచ్చు. అలాగే రిజర్వ్ బ్యాంక్ దగ్గర అకౌంట్ మెయింటెనెన్స్ అవ్వచ్చు. ఎందుకంటే ప్రతి స్టేట్ కూడా వాటి యొక్క ట్రెజరీది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర వాడి అకౌంట్ మెయింటైన్ చేస్తూ ఉంటాయి. సో వాడి యొక్క అకౌంట్ గురించి అవ్వచ్చు. అలాగే ఏంటంటే సో ఈ యొక్క ఏదైనా డిపార్ట్మెంట్ సంబంధించి ఏదైనా చెక్ ద్వారా మనీ విత్డ్రా చేసుకోవడం కానీ అంటే ఏంటంటే సాధారణంగా ఒక డిపార్ట్మెంట్ ఉన్నప్పుడు ఆ డిపార్ట్మెంట్ హెచ్ఓడికి చెక్ పవర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో వాటి ద్వారా అక్కడ ఏదైనా వర్క్ జరిగినప్పుడు అతను ఒక సైన్ ఇష్యూ చేయడం ద్వారా గవర్నమెంట్ ట్రెజరీ నుంచి మనీ విత్డ్రా చేసుకోవచ్చు. సో అలాంటి ట్రాన్సాక్షన్స్ గురించి. అలాగే రెమిటెన్సెస్కి వచ్చేప్పటికి ఏంటంటే పర్టికులర్గా క్యాష్ రెమిటెన్సెస్ అని, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెమిటెన్స్ అని, అలాగే మిలిటరీ రిజర్వ్ రెమిటెన్సెస్ అని చెప్పి మనకి 3 కేటగిరీస్గా మనం చెప్తూ ఉంటాం. అలాగే వీటితో పాటుగా అడ్జస్ట్మెంట్ బై ట్రాన్స్ఫర్ అంటే ఒకవేళ వేరే ట్రెజరీకి ఇవ్వాల్సి వచ్చినా లేదా వేరే డిపార్ట్మెంట్కి ఇవ్వాల్సి వచ్చినా ఏం చేస్తారంటే వాటిని ఈ యొక్క అమౌంట్ అంతా కూడా ట్రాన్స్ఫర్ చేసి దాన్ని అడ్జస్ట్మెంట్ చేస్తారు. ఆ ప్రొసీజర్ ఏంటి ఇవన్నీ కూడా చాప్టర్ 2లో మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఓకే. అలాగే చాప్టర్ 3కి వచ్చేటప్పటికి ఏంటంటే అకౌంట్స్ టు బి కెప్ట్ అట్ ద ట్రెజరీ. సో ట్రెజరీ దగ్గర ఉన్న అకౌంట్స్ ఏంటి, ఏ విధంగా ఉంటాయి అని చెప్పుకోవాలనుకుంటే దీని మళ్ళీ అంటే చాప్టర్ 3ని తిరిగి 5 సబ్సెక్షన్స్గా అంటే 5 సెక్షన్స్గా డివిజన్ చేయడం జరిగింది. సో ఫస్ట్ సెక్షన్కి వచ్చేప్పటికి ఏంటంటే జనరల్ డైరెక్షన్స్, అసలు అంటే ఏంటి, ఎలా ఉంటుంది అంటే ఏ విధంగా అకౌంట్స్ అన్నీ ఉంటాయి ఏంటని చెప్పి. అలాగే ట్రెజరీ రికార్డ్స్కి వచ్చేటప్పటికి ఏంటంటే మనకి మెయిన్గా క్యాష్ రికార్డ్స్, అలాగే స్టాంప్స్ అండ్ ఓపియం అంటే మనకి ఏంటంటే మనకి రీజనల్గా ఉన్న సబ్ ట్రెజరీస్ అన్నింటిలో కూడా ఏరియాస్లో మనకి రిజిస్టర్ ఆఫీస్ ఉంటాయి, అక్కడ ఉన్న స్టాంప్స్ ఇన్కమ్ అని. అలాగే ఓపీఎంకి వచ్చేప్పటికి ఏంటంటే ప్రజెంట్ లేదు, అంటే ఎందుకంటే ఇవన్నీ కూడా బ్రిటిష్ గవర్నమెంట్ టైంలో ఉన్నాయి కాబట్టి ఆ టైంలో ఓపీఎం మీద ఎలాంటి వాటిపై అంటే ఓపీఎం అంటే నల్లమందు వాటిపై ట్యాక్స్ వసూలు చేసేవారు కాబట్టి వాటికి మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఓకే. అలాగే అకౌంట్ బుక్స్, సి సెక్షన్ వచ్చినప్పుడు అకౌంట్ బుక్స్ ఏంటంటే మనకి క్యాష్ బుక్స్ అని. వీటితో పాటుగా సబ్సిడరీ రిజిస్టర్స్ అంటే జనరల్గా ఏంటి అడ్జస్ట్మెంట్స్ ఏంటి, ఒకవేళ ఒక స్టేట్కి సెంట్రల్కి అడ్జస్ట్మెంట్ అయినప్పుడు ఆ ట్రాన్సాక్షన్స్ అవ్వచ్చు, లేదా ఒక స్టేట్కి ఇంకో స్టేట్కి అడ్జస్ట్మెంట్ చేసినప్పుడు ఆ ట్రాన్సాక్షన్ అవ్వచ్చు, లేదా రైల్వేకి కావచ్చు. సో ఈ విధంగా ఉన్న మొత్తం ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ యొక్క రిజిస్టర్స్లో మెన్షన్ చేయడం అనేది జరిగింది. సో అలాగే దీంతో పాటుగా అంటే ఏంటంటే వీటితో పాటుగా స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్ అనమాట. అంటే ఈ యొక్క బ్యాంక్ ట్రెజరీస్ అన్నిటికీ కూడా స్పెషల్ డైరెక్షన్ ఎలా అంటే పర్టికులర్గా ఏంటంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చిన డిపాజిట్స్ అన్నిటినీ కూడా మెయింటైన్ చేయడం కోసం ఒక రిజిస్టర్, అలాగే
ఒకవేళ ఏంటంటే ఇన్ కేసు మనీ ఒక దాంట్లో ఎలాంటి వేసాం క్లాసిఫై చేయడం ఇప్పుడు ఫెయిల్ అయినా ఐ మీన్ క్లాసిఫికేషన్ టైంలో ఆ అమౌంట్ వేరే దాంట్లో వచ్చినప్పుడు అలాంటి దాని యొక్క మెయింటైన్ చేయడం కోసం ఒక రిజిస్టర్, అలాగే దీంతో పాటుగా ఇన్కార్పొరేషన్ ఆఫ్ సబ్ ట్రెజరీ అకౌంట్స్, అంటే ఒక మెయిన్ ట్రెజరీ దగ్గర ఉన్న సబ్ ట్రెజరీస్ అకౌంట్స్ అన్నీ కూడా ఇన్కార్పొరేట్ చేయడం, అంటే మొత్తం అన్నీ దిక్కున మెయింటైన్ చేయడం. అలాగే నెక్స్ట్ డైలీ క్లోజింగ్ అకౌంట్స్, మంత్లీ క్లోజింగ్ అకౌంట్స్. సో ఈ విధంగా ఇన్ని రిజిస్టర్స్ అన్నీ ఎలా ఉండాలి, వాటిని ఏ విధంగా మెయింటైన్ చేయాలని చెప్పి మనకి సెక్షన్ 1లో చెప్తున్నారు. అలాగే సెక్షన్ 2కి వచ్చేప్పటికి ఏంటంటే మెయిన్గా ఉండేది ఏంటంటే క్యాష్ అకౌంట్స్ అనమాట. అంటే ఏంటంటే డిపార్ట్మెంట్స్కి వీటికి సెపరేట్ డిపార్ట్మెంట్స్ ఉన్నప్పుడు వాటి మధ్య జరిగే అకౌంట్ ట్రాన్సాక్షన్ కోసం మెయింటైన్ చేయడానికి క్యాష్ అకౌంట్స్ ఉంటాయి అవి. ఓకే, అలాగే సెక్షన్ 3కి వచ్చేప్పటికి ఏంటంటే అకౌంట్స్ ఆఫ్ ద డిపాజిట్స్. సో ఈ యొక్క డిపాజిట్స్ అకౌంట్స్ ఏంటి, ఎలా ఉండాలి అని మనం చెప్పుకోవాలనుకుంటే సాధారణంగా జనరల్ కండిషన్స్ అని చెప్తూ ఉంటాం. ప్రతి దానికి కూడా జనరల్ అని ఉంటాయి. జనరల్ మీన్స్ ఏంటంటే అసలు ఆ అకౌంట్ అంటే ఏంటి, దాని మీనింగ్ అంటే ఏంటి అని చెప్పి కొన్ని డెఫినేషన్స్ ఇవన్నీ కూడా మెన్షన్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఆ విధంగా జనరల్ అని ఉంటాయి. అలాగే ఇంకోటి ఏంటంటే సెక్యూరిటీ డిపాజిట్స్ అని, పర్సనల్ డిపాజిట్స్ అని, లేదా కోడ్ డిపాజిట్స్ అని, లోకల్ ఫండ్స్ అని, అలాగే డిపాజిట్స్ అట్ సబ్ ట్రెజరీస్, ఇలాగా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఈ యొక్క డిపాజిట్స్ అనేవి ఉంటాయి. సో వాటికి ఏ విధంగా ఉండాలి, వాటిని ఏ విధంగా మెయింటైన్ చేయాలి, ఇలాంటివన్నీ కూడా మనకి సెక్షన్ 3లో ఈ యొక్క అకౌంట్ డిపాజిట్స్ గురించి చెప్పడం జరిగింది. అలాగే సెక్షన్ 4కి వచ్చేప్పటికి ఏంటంటే అకౌంట్స్ ఆఫ్ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెమిటెన్సెస్, అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి మనం తీసుకోవడం కానీ ఇలాంటివి వచ్చినప్పుడు వాటి యొక్క అకౌంట్స్ ఏంటి. సో ఇక్కడికి వచ్చేప్పటికి ఏంటంటే ఇష్యూ ఆఫ్ టెలిగ్రాఫిక్ ట్రాన్స్ఫర్స్ అండ్ డ్రాఫ్ట్స్. సో ఇప్పుడు ప్రజెంట్ అదైతే యూజ్ చేయడం లేదు. అంటే ఒక ఇనీషియల్గా ఏంటంటే ఏదైనా ట్రాన్సాక్షన్ కోసం ఇలాంటి వాటిలో టెలిగ్రాఫ్ని యూజ్ చేసి టెలిగ్రాఫ్ ద్వారా ఈ యొక్క పలానా దానికి అమౌంట్ పంపించాలని ఇలా అని చేసేవారు, బట్ అప్పుడు ప్రజెంట్ లేదు. అలాగే ఎన్కాష్మెంట్ ఆఫ్ ద టెలిగ్రాఫిక్ ట్రాన్స్ఫర్స్ అండ్ డ్రాఫ్ట్స్, అలాగే డ్రాయింగ్స్ అండ్ ఎన్కాష్మెంట్ అట్ సబ్ ట్రెజరీస్, అంటే ఏ విధంగా మనీ వచ్చినప్పుడు సబ్ ట్రెజరీగా తీసుకోవాలి, ఎవరు తీసుకోవాలి, ఇలాంటివన్నీ కూడా. అలాగే నెక్స్ట్ డ్రాఫ్ట్ వచ్చినప్పుడు వాటిని ఏ విధంగా క్యాన్సిల్ చేయాలి, లేదా వాటిని ఏ విధంగా ఎక్స్చేంజ్ చేయాలి, ఇలాంటి వాటిని కూడా మనకి సెక్షన్ 4లో చెప్పడం జరిగింది. అలాగే ఇక్కడ సెక్షన్ 4A అని కూడా మనం మెన్షన్ చేయడం జరిగింది. ఏంటంటే ఈ యొక్క మిలిటరీ ట్రెజరీ సంబంధించిన రెమిటెన్సెస్ అన్ని కూడా సెపరేట్గా ఒక సబ్సెక్షన్గా మెన్షన్ చేయడం జరిగింది 4A. అలాగే సెక్షన్ 5కి వచ్చేప్పటికి ఏంటంటే మిస్లేనియస్, అంటే ఇవి కాకుండా రిమైనింగ్ ఏ అకౌంట్లు ఉన్నా, ఏదైనా రిజిస్టర్స్ ఉన్నా వాటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా సెక్షన్ 5లో చెప్పడం జరిగింది. ఓకే, అలాగే నెక్స్ట్ చాప్టర్ 4కి వచ్చేప్పటికి ఏంటంటే అకౌంట్స్ రిటర్న్ టు బి రెండెడ్ బై ద ట్రెజరీస్, అంటే ఏంటంటే ఈ యొక్క ట్రెజరీస్ నుంచి అకౌంట్స్ అన్ని కూడా ఏ విధంగా రిటర్న్ చేయడం కానీ అవన్నీ ఎలా ఉంటాయి అని చెప్పుకోవాలనుకుంటే సో జనరల్గా వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అలాగే దీంతో పాటుగా కంపైలేషన్ ఆఫ్ మంత్లీ అకౌంట్స్ ఏ విధంగా అంటే ఏంటంటే క్యాష్ అకౌంట్ ఎంత, క్యాష్ ఎంత వచ్చింది ఏంటి, అలాగే ఆ టోటల్గా పేమెంట్స్ ఎంత, లిస్ట్ ఎంత, అలాగే వాడి యొక్క షెడ్యూల్స్ ఎన్ని, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్కమ్ ట్యాక్స్ ఇలాంటి చేసినప్పుడు పలానా టైంలో పలానా పీరియడ్ అని చెప్పు ఉంటాయి. అలాగే నెక్స్ట్ ఈ యొక్క డిపార్ట్మెంటల్ డిస్పర్సింగ్ ఆఫీసర్ కానీ, రైల్వేస్ కానీ ఇలాంటి వాటి వచ్చినప్పుడు ఆ పేమెంట్ షెడ్యూల్స్ ఏంటి, ఇలాంటివన్నీ కూడా మనం చెప్తారు. దీంతో పాటుగా ఏంటంటే డిపాజిట్ ట్రాన్సాక్షన్స్ అని, ఓకే, సి మంత్స్ మనీ ఆర్డర్స్ అని, ఇలాంటివన్నీ షెడ్యూల్స్ ఇవన్నీ కూడా మనకి ఇందులో మెన్షన్ చేయడం జరిగింది. దీని ద్వారా ప్లస్ అండ్ మైనస్ మెమొరాండా, అంటే ప్లస్ అండ్ మైనస్ మెమొరాండా అంటే ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ నుంచి ఏదైనా మనీ డిపాజిట్ చేసినా, లేదా ఏదైనా స్టాంప్స్ కానీ పర్చేస్ చేసినా ఇలాంటి టైంలో వాటి మనీ రావచ్చు, అలాగే మనీ వెళ్ళచ్చు వేరే దగ్గర డిపాజిట్ చేస్తే. సో అలాంటివన్నీ కూడా మెన్షన్ చేయడం అనేది. అలాగే దీంతో పాటుగా ఏంటంటే స్టేట్మెంట్ ఆఫ్ ల్యాప్స్డ్ సబ్ ట్రెజరీ క్యాష్ ఆర్డర్స్. సో అంటే ఏంటంటే ఇప్పుడు సాధారణంగా ఏంటంటే ట్రెజరీ కొన్నిసార్లు మనీ ఇష్యూ చేస్తూ ఉంటుంది, ఆర్డర్స్ ఇష్యూ చేస్తూ ఉంటుంది. బట్ ఏంటంటే ఇన్ టైంలో కనుక అవి విత్డ్రా చేసుకోకపోయినా, అవి డ్రాఫ్ట్ అవ్వకపోతే ఏంటంటే అవన్నీ కూడా ఈ యొక్క ల్యాప్స్ అయిపోతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఉందనుకోండి, మనం చెక్ మీద డేట్ వేస్తే మ్యాక్సిమం 3 months వరకు కూడా చెక్ అనేది మనకి యూస్ఫుల్ చేయొచ్చు. బట్ ఆఫ్టర్ దట్ డేట్ అంటే చెక్ అనేది యూజ్ చేయడానికి అవకాశం ఉండదు. సేమ్ ఆ విధంగా మనకి ఏంటంటే ఈ యొక్క ట్రెజరీ క్యాష్ ఆర్డర్స్ ఏమైనా ల్యాబ్స్ అయితే వాటిని కూడా మెన్షన్ చేయడం కోసం ఒక స్టేట్మెంట్ మెన్షన్ చేయాలని. అలాగే ఈ యొక్క డీటెయిల్స్ కానీ అకౌంట్స్ ఇవన్నీ కూడా ఫైనల్గా అకౌంటెంట్ జనరల్కి సబ్మిషన్ చేయాలి. సో అది యొక్క సబ్మిషన్ మెథడ్. ఇలాంటివన్నీ కూడా మనకి చాప్టర్ 4లో మెన్షన్ చేయడం జరిగింది. అలాగే ఇంకా అంటే చాప్టర్ 4 వరకే మనకు ఉంటుంది. పార్ట్ 3లో చాప్టర్ 5కి వచ్చేప్పటికి ఏంటంటే స్మాల్ కాయిన్ డిపాజిట్స్ అనేవి ఏంటంటే మనకి మెయిన్గా సెంట్రల్ గవర్నమెంట్కి చెందినది కాబట్టి
ఈ సెక్షన్ని సబ్ ట్రెజరీ అకౌంట్ అంటే ఏపీ సబ్ ట్రెజరీ ఆంధ్రప్రదేశ్ యొక్క అకౌంట్ కోడ్ వాల్యూమ్ 2 నుంచి దీన్ని ఒమిట్ చేయడం జరిగింది, తీసేయడం జరిగింది. అంటే ఓన్లీ మనకి ఇక్కడ 4 చాప్టర్స్ మాత్రమే మనకు కనిపిస్తాయి, 2 పార్ట్స్ మాత్రమే. థర్డ్ పార్ట్ అనేది మనకు స్టేట్లో ఉండదు, సెంట్రల్ మాత్రం చూసుకుంటుంది. ఓకే, సో ఇది దిస్ ఈజ్ అబౌట్ అకౌంట్ కోడ్ వాల్యూమ్ 2. So if you like my video, please like, share and subscribe. Thank you.